भक्तवृंद जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंद। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्ण माताजी सन प्रभु जी। నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? వినబడుతుంది. ఓకే ఓకే. సో ఈరోజు మనం భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో 21 మరియు 22వ శ్లోకం గురించి చర్చించబోతున్నాం అన్నమాట. సో అయితే ఈ శ్లోకంలో మనం యాక్చువల్గా అయితే భగవద్గీతలో ఇప్పటి వరకు సంజయ్ వాచ్ అనేది జరుగుతుందన్నమాట. సంజయుడు ధృతరాష్ట్రుడితో చర్చిస్తాడనమాట. అసలు ఏం జరగబోతుంది యుద్ధంలో అని ధృతరాష్ట్రుడు సంజయుడికి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. దానికి సంజయుడు సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క శ్లోకం నుంచి అర్జునుడు మాట్లాడడం జరుగుతుందన్నమాట. అందుకోసం ఈ శ్లోకంలో అర్జున యువాచ అని ఉంటుందన్నమాట. సో నేను మొదటగా శ్లోకం చదువుతాను. ఆ తర్వాత మీరు ఎవరైనా హ్యాండ్ రేస్ చేసి శ్లోకం చదవగలరు. సో అర్జున వాచ సేనయోర్యుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావత్ ఏతాన్ నిరీక్షేహం యోధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణం. హరే కృష్ణ. అర్జున ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణం. హరే కృష్ణ. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయామేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్య అస్మిన్ రణసముద్యమే. హరే కృష్ణ ప్రభుజీ. సహయోద్ధావ్యం అస్మిన్ రణసముద్యమే. కర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. సముద్యం. హరే కృష్ణ. సముద్యమే. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ నాగమణి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. నాగమణి మంచాల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ ప్రణామ్. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. హరే కృష్ణ. ఇంకొకరు ఉన్నారు ప్రభుజీ, ఇద్దరితో చదివిద్దాం. ఇంకొకటి శ్రీలత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అనువాదం చదవనా మాతాజీ? వద్దు మాతాజీ, శ్లోక చదువుతారు, వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశం. హరే కృష్ణ. అనువాదం ఇచ్చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. శ్రీమద్ భగవద్గీత 1.21-22 శ్లోకం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అమిత మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ. చదువుతా మాతాజీ. అర్జునుడు ఇలా పలికెను, అచ్యుత దయచేసి నా రథమును రెండు సేనల నడుమ నిలుపము, తద్వారా యుద్ధము
చేయగోరు ఇచ్చుట ఉపస్థితులైన వారిని మరియు ఈ సంగ్రామమును నేను ఎవరితో యుద్ధము చేయవలసిన ఉన్నదో వారిని గాంచగల గుదను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా భాష్యం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదివేదా? చదివించండి. శ్రీల ప్రభుపాది గారికి జై. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైన తన అవాజ్య కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. అతడు తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో ఎన్నడూను విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. అట్లు నడుచుకొనుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతునిగా సంబోధించబడెను. అతడు తన భక్తుల కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్య స్థితికి ఏ విధముగాను భంగం వాటిల్లదు. అతడు అన్ని స్థితులలో దేవాది దేవుడే మరియు సమస్త ఇంద్రియములకు అధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ సంబంధం దివ్యము మరియు మిక్కిలి మధురమైన. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుడి సేవ కొరకై సిద్ధంగా ఉండను. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి ఏ విధముగానైనను సేవించుకొను అవకాశం కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచును. అతడు ఆశించిన వానిగా ఉండుట కంటేను తన శుద్ధ భక్తుడి తనను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానముకు స్వీకరించగలిగినచో అతడు మరి అధికంగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభువగుట చేత ప్రతి ఒక్కరును అతని ఆజ్ఞలకు లోబడి ఉందురు. ఎవరు అతని ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండరు. కానీ అతడు సర్వకాల సర్వావస్థల్లోనూ అచ్యుతుడైన ప్రభువైనప్పటికీ శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించినట్లుగా కనిపించినచో దివ్యానందమును అనుభవించును. అర్జునుడు భగవంతునికి శుద్ధ భక్తునిగా తన దాయాదులతో సోదరులతో యుద్ధం చేయదలుచుకొనలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారములకు సమ్మతించని దుర్యోధనుడు మొండి వైఖరి చేతనే అతడు బలవంతంగా యుద్ధరంగముకు రావలసి వచ్చెను. కనుక యుద్ధరంగంలో నాయకత్వమును వహిస్తున్న ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుట కొరకై అతడు ఆరాట పడసాగెను. యుద్ధరంగమున శాంతియత్నమనే ప్రశ్న ఉదయింపకుండాను వారిని తిరిగి అతడు చూడదలచెను. అంతేకాకుండా అతడు అవాంఛనీయమైన యుద్ధమును వారు ఎంతగా వాంఛిస్తుందిరో కూడా చూడదలచెను. హరే కృష్ణ ప్రభుజీ. Thank you, Mataji. Thank you so much. So, first of all, let me take blessings of all the Vaishnavas. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? క్లియర్ గానే ఉంది కదా? సో అయితే ఈ యొక్క శ్లోకంలో మనకి మొట్టమొదటిసారిగా అర్జునుడు పలుకుతాడనమాట. అయితే మనం ఈ కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులకి యుద్ధం చేయాలని లేదు. పాండవులు కృష్ణుని యొక్క శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు ఏదైతే కృష్ణుడు కోరుకున్నాడో వీళ్ళకి కేవలం 5 గ్రామాలు ఇచ్చినా సరిపోతుంది అని వాళ్ళు కృష్ణుడి యొక్క మాటకి కట్టుబడి ఉన్నాడు. కానీ అహంకారి అయిన దుర్యోధనుడు వారికి మాత్రం ఆ సూదిలో పట్టేంత భూమి కూడా ఇవ్వడానికి నిరాకరించాడనమాట. దానితో ఇంకా ఆ యుద్ధం చేయడం తప్పలేదు. కనుక ఈ యొక్క శ్లోకంలో అర్జునుడు తన రథసారథైన శ్రీకృష్ణ పరమాత్ముని ఆ ఇరువురు పాండవులు కౌరవులు వారి యొక్క మధ్యలో రథం ఆపమని
చెప్తాడనమాట. అయితే ఇందులో అచ్యుత అనే యొక్క పదం చాలా ముఖ్యమైనది. ఇంతకు ముందు యొక్క భగవద్గీత శ్లోకాలలో మనకి హృషికేశ అని చెప్పేసి, ఆ తర్వాత మనకి గోవింద అని చెప్పేసి ఇలాంటి పదాలతో కృష్ణుని సంబోధించారు. కానీ అర్జునుడు ఈ యొక్క శ్లోకంలో అచ్యుత అని సంబోధించడం జరిగింది భగవంతుణ్ణి. అచ్యుత అంటే ఇన్ఫాలబుల్, అంటే ఆయన ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా ఈ భౌతికమైన కండిషన్స్కి, మెటీరియల్ కండిషన్స్కి పడిపోరన్నమాట భగవంతుడు. అందుకే అచ్యుత అని అంటారు. చ్యుత అంటే భౌతికమైన మెటీరియల్ కండిషన్స్లోకి పడిపోవడం, అంటే త్రిగుణాలలో చిక్కుకుంటారనమాట. భగవంతుడు మాత్రం ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారనమాట. అందుకోసమనే ఈ యొక్క శ్లోకంలో అచ్యుత అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని సంబోధిస్తాడనమాట. సో అయితే భగవంతుడు ఈ యొక్క శ్లోకం ద్వారా తన యొక్క భక్తుల పట్ల తన యొక్క ప్రేమ, తన యొక్క అనురాగం మరియు ఆ శుద్ధ భక్తుడి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో మనకి తెలియగూర్చున్నారనమాట. అయితే భగవంతుడు ఎప్పుడూ కూడాను తన యొక్క శుద్ధ భక్తులు సేవ చేయడానికి ఎంతో ఇష్టపడుతుంటారనమాట. జనరల్గా అయితే భక్తులు భగవంతుని సేవించడానికి ఎప్పుడు పరితపిస్తుంటారు. అలాగే భగవంతుడు కూడా తన యొక్క శుద్ధ భక్తులు సేవ చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందుతుంటారనమాట. శుద్ధ భక్తులు ఎప్పటికీ కూడాను భగవంతుని సేవలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మరియు భగవంతుని కూడాను శుద్ధ భక్తుల యొక్క సేవలో అంతే ఆనందం పొందుతూ ఉంటారనమాట. ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు, అంటే భోక్తారాం యజ్ఞతపతాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్చతి. అంటే ఈ యొక్క లోకాలలో అన్నిటిలోనూ ఆయననే ఈశ్వరుడు అన్నమాట. కాబట్టి ఈ సర్వలోకాలకు అధిపతి ఆయనే, కాబట్టి ఆయనని ఆదేశించేవారు ఎవరు లేరన్నమాట ఈ ముల్లోకాల్లో. ఆయన యొక్క ఆదేశం మూలకంగానే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నారు. ఆ తర్వాత వరుణుడు, ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డ్యూటీస్ చేస్తున్నారన్నమాట. ఆయన యొక్క ఆదేశం మేరకే గాలి అనేది వీస్తూ ఉంది, ఆయన యొక్క ఆదేశం మేరకే వర్షాలు కురుస్తున్నాయి, ఆయన యొక్క ఆదేశం మేరకే ఈ సృష్టి జరుగుతుంది, ప్రళయం సంభవిస్తుంది, మళ్ళీ తిరిగి సృష్టి అనేది చేయడం జరుగుతుంది. ఆయన యొక్క ఆదేశం మేరకే బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేశారనమాట. సో ఏదైనా కూడా ఆయన ఆదేశం ప్రకారంగానే నడుస్తుంది. కానీ ఈ యొక్క శ్లోకంలో అర్జునుడు ఆదేశిస్తాడనమాట, కృష్ణ దయచేసి నన్ను ఈ రథాన్ని ఈ ఇరువులు యొక్క సేనల మధ్యలో ఆపు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు భగవంతుడే తన యొక్క భక్తునికి రథసారథిగా ఉంటూ భక్తుని యొక్క ఏదైతే ఆదేశాలు ఉంటాయో భగవంతుడు వినడానికి ప్రయత్నిస్తాడనమాట. యూజువల్గా చారిటీర్ అంటే డ్రైవర్ అనమాట. మనకి మెటీరియల్గా డ్రైవర్ అనేది ఒక చిన్న పోస్ట్. కానీ ఈ కురుక్షేత్ర రణంగంలో మనం చూసినట్టయితే మనకి కృష్ణుడు రథం మీద కృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడి వెనుక అర్జునుడు ఆయన యొక్క గాంధీవన్ పట్టుకొని కనిపిస్తూ ఉంటాడు అనమాట. సో ఆయన మొదటగానే చెప్తారు శ్రీకృష్ణుడు ఏంటంటే, నేను ఈ యుద్ధంలో నేను ఆయుధం అనేది ముట్టను, కాకపోతే నేను రథసారథిగా ఉంటాను అని చెప్పేసి ఈ ఇరువురికి చెప్తారనమాట, అర్జునుడికి మరియు దుర్యోధనకు చెప్తాడనమాట. అయితే అర్జునుడు తనకి కృష్ణుడే కావాలి అని చెప్పేసి కృష్ణుడిని ఎన్నుకుంటారనమాట. సో కృష్ణుడు తాను చెప్పినట్టుగానే అర్జుని యొక్క రథసారథి అయి అర్జుని యొక్క ఆదేశాలను ఫాలో అవుతూ అర్జునుడు చెప్పినట్టుగా రథాన్ని మధ్యలో ఆపుతారు. అర్జునుడు ఎందుకు అలా ఆపమన్నాడంటే, ఆయన ఒక్కసారి నా ముందు ఉన్న ఎవరైతే నా యొక్క గురువులు కానీ నా యొక్క కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను, అంటే వాళ్ళు యుద్ధానికి ఎంతగా ప్రిపేర్డ్ అయి ఉన్నారో నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను కృష్ణ అని చెప్పేసి అర్జునుడు కృష్ణునికి ఆదేశిస్తాడనమాట. అయితే ఇది ఒక ఉదాహరణ, అంటే భగవంతుడు భక్తుడి మీద ఉన్న ఎంత ప్రేమ ఉంటుందో, భక్తుడికి తన భక్తుడికి తాను సేవ చేయాలంటే ఎంత కుతూహలంగా ఉంటుందో ఇది ఒక
బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన నంద మహారాజు కృష్ణుడు బాలకృష్ణుడై ఉన్నప్పుడు నంద మహారాజు తన యొక్క చెప్పుల్ని తీసుకొని రమ్మని చెప్పేసి చెప్తా ఉంటాడు. అప్పుడు మనం మనం చిన్న ఫొటోస్‌లో చూస్తూ ఉంటాం పోర్ట్రేట్‌లో. బాలకృష్ణుడు వచ్చేసి ఆ నంద మహారాజు యొక్క 2 పాదరక్షలు తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని వస్తా ఉంటాడనమాట. సో, అయితే మనకి ఇందులో దేవాది దేవుడు అయినప్పటికీ కూడా తన యొక్క భక్తుని సేవ చేయడంలో మిక్కిలి ఆనందం పొందుతాడనమాట. అలానే ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు తను అచ్యుతుడు అయినప్పటికీ కూడా తన యొక్క భక్తుల యొక్క సేవ చేయడంలో తాను ఎంత ఆనందం పొందుతున్నాడో అనేది మనకి ఈ శ్లోకం ద్వారా ప్రభుపాదుల వారు వివరించారన్నమాట. అయితే కేవలం భగవంతుడు తన యొక్క భక్తుల సేవలు చేయడానికే ఎంతో ఆతృత చెందుతాడు. ఎందుకంటే భగవంతుడు సర్వలోకానికి అధిపతి అయినప్పటికీ కూడా లోకంలో ఉన్న ప్రతి వారు కూడా ఆయన యొక్క ఆదేశాలకు కట్టుబడి ఉంటారు. కానీ భగవంతుడు మాత్రం తన యొక్క శుద్ధ భక్తుల యొక్క ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, వాళ్ళ యొక్క ఆదేశాలు తాను స్వయంగా పాటించాలని చెప్పేసి ఆయన ఎంతో కుతూహలంగా ఉంటారన్నమాట. సో, భగవంతుని యొక్క విశుద్ధ భక్తికి అర్జునుడు తన యొక్క సర్వీస్ ఇస్తారనమాట. తన యొక్క రథసారథిగా ఉండమని సర్వీస్ ఇస్తారనమాట కృష్ణుడికి. సో, ఇందులో చివరిగా ఏం చెప్పారంటే, పాండవులు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని రాయబారిగా పంపిస్తారనమాట. ఎందుకంటే ఈ యుద్ధాన్ని జరపడం అనేది వాళ్ళకి నచ్చదు కాబట్టి వీరు కృష్ణుడిని రాయబారిగా పంపిస్తారు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు తన యొక్క అహంకారంతో ఈ రాయబారాన్ని, ఈ శాంతి ప్రస్తావాన్ని తిరస్కరిస్తారనమాట. సో, అలా ఈ యుద్ధం అనేది మనకి జరగడం చూస్తూ ఉంటాం. సో, మనం భగవద్గీత వెనుకలో మనకు ఒక పెద్ద పోర్ట్రేట్ అనేది ఉంటుందన్నమాట. అందులో ఎగ్జాక్ట్‌గా కృష్ణార్జునుల మధ్యలో ఉంటూ ఇరువైపులా సైన్యం ఉంటుందన్నమాట. సో, ఇదొక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఒక భక్తుడు మరియు భగవంతుని మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంటుంది, మరియు భగవంతుడు భక్తునికి సేవ చేయడానికి ఎంత ఆనందం పొందుతాడు, మరియు భక్తుడు భగవంతుని సదా తన యొక్క అసోసియేషన్‌లో ఉంచుకునేలా, ప్రతిసారి భగవంతుడితో ఉండేలాగా, భగవంతునికి సేవ చేసేలాగా భక్తుడు ప్రతిసారి కూడా కుతూహలపడతా ఉంటాడు. సో, ఇది ఒక రెసిప్రోకేషన్ అన్నమాట. ఏ తమాం ప్రపద్యంతే తం తసేవ భజామ్యహం. సో, మన యొక్క ప్యూరిటీ, మన యొక్క డిజైర్ ప్రకారంగానే భగవంతుడు కూడా రెసిప్రోకేట్ చేస్తారనమాట. అర్జునుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆరాధనలో ఉంటారు. కాబట్టి భగవంతుడు కూడా ఎప్పుడు అర్జునికి ఏదో విధంగా సహాయపడాలనే ఉంటారు. అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. అంటే పంచపాండవులలో భీముడు ఒకసారి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ నీవెప్పుడు అర్జునుడితోటే ఉంటావెందుకు, మాతోటి ఎందుకు ఉండవు, ఎప్పుడు అర్జునుడితోటే ఉంటావెందుకు అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఒక్కసారి వచ్చి నిద్రించే సమయంలో అర్జునుడి గుండెల మీద చేయబెట్టుకొని చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్తాడు. అలా పెట్టినప్పుడు అర్జునుడు ప్రతిసారి కూడా కృష్ణ 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 అంటూ ప్రతిసారి కలవరిస్తూనే ఉంటాడు. సో, అలా కలవరిస్తున్నప్పుడు నేను అర్జున్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్ళాలయ్యా, అందుకే నేను ఎప్పుడు కూడా అర్జునుడితోటే ఉంటానని చెప్పేసి కృష్ణుడు భీముడికి చెప్తాడనమాట. సో, ఒక శుద్ధ భక్తుడు తన యొక్క ఆలోచనలో కానీ, తన యొక్క చేసే పనులలో కానీ నిరంతరం కృష్ణుని స్మరిస్తూ ఉంటారనమాట. అందుకే కృష్ణుడు ఒక్క క్షణం కూడా ఆయన యొక్క శుద్ధ భక్తుని వదలడు, అలాగే శుద్ధ భక్తులు కూడా కృష్ణుని వదలరు అనమాట. అయితే ఇంకో ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మన అర్జునుడు జయద్రథుడి ముందు తాను ప్రతిజ్ఞ చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ రేపు నిన్ను సంధ్యాకాలం వచ్చే వరకు నిన్ను ఒకవేళ చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటారు, నిప్పులో వెళ్ళి మంటలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తారు. అప్పుడు కృష్ణుడు వచ్చేసి, ఇది నువ్వు నన్ను అడిగావా అర్జున,
మరి నన్ను అడగకుండా ఎలా చేసుకుంటావు ఇలాంటివి? అసలు ఇలాంటి ప్రతిజ్ఞలు ఎట్లా చేస్తావు? అని చెప్పేసి అర్జున్ అడిగితే అర్జున్ ఏమంటాడంటే, కృష్ణ నేనెవరో నాకు తెలుసు. నీ యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు. కాబట్టి నువ్వు చూసుకుంటావని చెప్పేసి నాకు తెలుసు. అందుకే నేను ఇట్లాంటి ప్రతిజ్ఞ తీసుకున్నాను అని చెప్పేసి కృష్ణుడికి అర్జున్ చెప్తాడనమాట. సో కృష్ణుడు ఈ పరిస్థితి చూసిన తర్వాత ఆ యొక్క అర్జునుడికి కృష్ణుడి మీద ఎంత బలమైన ఫెయిత్ ఉంటుందంటే ఏదున్నా కృష్ణ చూసుకుంటాడు. సో కృష్ణ విల్ ప్రొటెక్ట్ మీ. అవశ్య రక్షతే కృష్ణ, అవశ్య రక్షవే కృష్ణ. కృష్ణ నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ఎలా ఉన్నా సరే కృష్ణుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అనే కాన్ఫిడెంట్గా ఉంటాడనమాట. సో అలా అనగానే ఆ రోజు నైట్ అంతా అర్జునుడు గురక పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. కృష్ణుడు మాత్రం బయట కంగారుగా అటు ఇటు నడుస్తూ ఉంటాడనమాట. అరే ఏం చేయాలి, ఇట్లా చేశారు కదా, నెక్స్ట్ నేనేం ప్లాన్ వేయాలి అని చెప్పేసి. సో భక్తుడికి భగవంతుడి మీద అంత నమ్మకం ఉంటుంది అనమాట. భగవంతుడు ఎలా అయినా నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం ఉంటుంది. సో అలానే భగవంతుడు కూడా ఆ యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డు పెట్టేసి ఆ సూర్యాస్తమయాన్ని డిలే చేసి ఆ తర్వాత జయద్రథుని రప్పించి ఆ తర్వాత అర్జునుడి చేతుల మీదుగా జయద్రథుని చమించడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క వృత్తాంతంలో మనం ఏం తెలుసుకుంటాం అంటే, ఒకటి శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క స్మరణలో ఉంటారు, మరియు భగవంతుని యొక్క సేవ చేయడానికి నిత్యం వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా భగవంతుని మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి భగవంతుడు కూడా వాళ్ళ యొక్క భక్తులకి సహాయం చేయాలని, వాళ్ళ యొక్క భక్తులకి ఏదో విధంగా ఈ భౌతికమైన ప్రపంచం నుంచి లాగివేయాలని చెప్పేసి భగవంతుడు కూడా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా వారు ఏ రోజు కూడా కృష్ణుడిని పక్కకు పెట్టలేదండి. ప్రతిసారి ఏది కూడా కృష్ణనే సెంటర్లో పెట్టారనమాట. సో అలానే వారు ఆ హరినామ స్మరణలో ఉంటూ ఆ హరినామం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయాలని పాశ్చాత్య దేశంలో అక్కడ వారు ఎవరో తెలీదు, సో వారి కండిషన్స్ ఎట్లా ఉన్నాయో తెలీదు, కానీ ఆయనకి ఆ హరినామం మీద ఉన్న మరియు ఆయన యొక్క గురువులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క ఆదేశం మీద ఉన్న నమ్మకం వల్ల ఆయన ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశ్రయం తీసుకోవడం అనేది ఎప్పుడు మర్చిపోలేదు. సో మనము కూడా మన యొక్క భక్తిలో మనం సదా భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచం ఎంతో దుఃఖభరితమైనది, మరియు ప్రతి చోట ఏదో భయాందోళనలు ఉంటూనే ఉంటాయి. అంటే భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలేం అశాశ్వతం అని చెప్పేసి భగవంతుడు చెప్పారు. దాంతో పాటు పదం పదం యత్ విపదం అంటారు. ప్రతి అడుగున మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, ఏవో కొన్ని మనకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మనం నిరంతరం భగవంతుని స్మరణ ఉన్నప్పుడు నిరంతరంగా గురువులు మరియు యొక్క వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉంటూ వైష్ణవుల యొక్క సేవ చేస్తూ భగవంతుని సేవ చేస్తూ భగవంతుని కీర్తిస్తూ ఆయన యొక్క హరినామ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ భౌతిక పరమైనటువంటి ఏదైతే కష్టాలు ఉంటాయో త్రిగుణాలు ఉంటాయో వాటికి బియాండ్గా వెళ్తాం అన్నమాట. మన కాన్షియస్నెస్ అనేది ఈ మెటీరియల్ యొక్క ప్లేన్ నుంచి స్పిరిచువల్ ప్లేన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క శ్లోకం ద్వారా మనం మొదట భగవంతుణ్ణి అచ్యుత అని ఎందుకు పిలుస్తాము, ఎందుకు పిలిచారు, మరియు అసలు ఆ యొక్క ఆ పదం యొక్క అర్థం ఏంటి, ఆ తరువాత భగవంతునికి భక్తుడికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఆ తరువాత భక్తునికి సేవ చేయడంలో భగవంతుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతాడు అనేది ఈ శ్లోకం ద్వారా మనం చర్చించుకున్నాం. అంతేకాకుండా దిస్ ఈస్ ద మెయిన్ శ్లోకం అండి, ఎందుకంటే ఈ శ్లోకం నుంచే మనకి కురుక్షేత్ర యుద్ధం అనేది నెక్స్ట్ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఒకసారి సేనను చూసిన తర్వాత అర్జునుడి రియాక్షన్ ఏంటి, ఆ తర్వాత అర్జునుడు సడన్ గా ఇల్యూషన్ లోకి వెళ్ళిపోతాడు. అయ్యో నా వాళ్ళ మీద నేను ఎత్తులు యుద్ధం చేయాలి, నేను ఎలా నా గురుల మీద బాణం చెలాయించాలి అని చెప్పేసి అర్జునుడు ఇంకా బాధలోకి వెళ్ళిపోతాడు, దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నుంచి మనకి భగవద్గీత అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఇంతకుముందు మనం చూసినవన్నీ కూడా జస్ట్ ఒక స్టోరీ బిగిన్ అవుతుంది అనమాట. కానీ యాక్చువల్గా
అసలు భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ యొక్క కురుక్షేత్ర రణరంగంలో, అర్జునికి ఏ విధంగా భగవద్గీత అనేది బోధించాడనేది మనకి ముందు ముందు శ్లోకాల్లో తెలుస్తుంది. సో హరే కృష్ణ. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. సో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే ఏదైనా అంటే మీరు నాకు చెప్పాలనుకున్నా కూడా, ఏమైనా కరెక్షన్ చేయాలనుకున్నా కూడా, సో ప్లీజ్ వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్పష్టంగా బాగా చెప్పారు ప్రభుజీ. అంటే అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, అంటే నాశనం లేనివాడు అని అర్థం కూడా ఉంది. శాశ్వతమైన వాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఎవరైనా ఈ యొక్క శ్లోకం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో చెప్పగలుగుతారా? జస్ట్ ఒక చిన్న ఒక రీక్యాప్ లాగా, ఒక సమరైజేషన్ లాగా. హరే కృష్ణ ప్రభుజీ. శత్రువులతో తలపడిన ముందు శత్రుపక్షంలో ఎవరెవరు ఎందరున్నారో అనే విషయాన్ని తెలుసుకోవడం అనేది ఒక యోధుడి తాలూకా కర్తవ్యం ప్రభుజీ. యోధుడి తాలూకా అక్షరం అనుకోవచ్చు. కనుకనే అర్జునుడు వాళ్ళందరినీ ఒకసారి చూడడానికి రథాన్ని 2 సేనల మధ్యలో తీసుకుని పోమని శ్రీకృష్ణ భగవానుడికి చెప్పారండి అనే విషయం గ్రహించగలిగారు. పర్ఫెక్ట్. స్వామి బాగా చెప్పారు స్వామి. అసలు నాకు అర్జునుడు కృష్ణుడు ఎప్పుడు రథం మీద ఉంటాడని, ఎందుకో పద్దాకా కృష్ణుడు అర్జునుడి దగ్గరే ఉంటాడని నాకు అసలు తెలియదు. మీరు చెప్తే నాకు చాలా అర్థమైంది స్వామి. బాగా చెప్పారు. హరే కృష్ణ స్వామిజీ. హరే కృష్ణ. బాగా వివరించి చెప్పారు స్వామి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రథాన్ని 2 సేనల మధ్యకి తీసుకుపోయిన తర్వాత నేను యుద్ధం చెయ్యను అని చెప్పి కృష్ణుడు, అప్పుడు అర్జునుడు అంటే నేను ఈ తాతలను, తండ్రులను, గురువులను ఎవరినైనా సంహరించలేను నేను అని చెప్పి, నేను భిక్షమెత్తుకోనైనా బతుకుతాను కానీ నేను చెయ్యలేను, యుద్ధం చేయలేనని చెప్తాడు ప్రభుజీ. కరెక్ట్. హరే కృష్ణ. భక్తుడు ఎంత సున్నిత మనస్సుడు ఉంటాడో మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా తెలిసిపోతుంది. అంటే యుద్ధం చేయడం ఆయన కర్తవ్యం అయినప్పటికీ కూడా, ఒక క్షత్రియుడు అయినప్పటికీ కూడా తన యొక్క అంటే ఉదారమైన స్వభావం తెలుస్తుంది అన్నమాట. అర్జునుడికి యుద్ధం చేయాలని అసలు అనిపించదు. కాకపోతే కృష్ణుడు అర్జునుడిని మోటివేట్ చేస్తాడు, ఇది నీ ధర్మం కాబట్టి నువ్వు చేయాలి, సో నువ్వు ఆత్మస్వరూపుడివి అని చెప్పి చెప్తారన్నమాట. క్షత్రియ ధర్మం కాబట్టి నువ్వు చెయ్యాలి, క్షత్రియుని కాబట్టి అని చెప్పని అప్పుడు కృష్ణుడు చెప్తాడు. సో అర్జున్ యొక్క సున్నిత మనస్తత్వం ఇది ఒక శుద్ధ భక్తుడికి ఉంటుందన్నమాట. ఆయన ఎవరిని కూడా నొప్పించాలనుకోరు. కాకపోతే ఈ యొక్క కురుక్షేత్రం అనేది కృష్ణుడు అరేంజ్మెంట్ అన్నమాట. తన యొక్క శుద్ధ భక్తుడైన యుధిష్ఠిర్ మహారాజుని ఆయనను సామ్రాటుగా పెట్టాలనుకుంటారనమాట. అందుకోసం అని చెప్పేసి ఎవరైతే అధర్మం వైపు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసేసి ధర్మాత్ములైన పాండవులకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పాలి, ఈ భూలోకాన్ని అప్పచెప్పాలి అని చెప్పేసి భగవంతుని ప్లాన్ వేస్తారు అనమాట. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ కృష్ణ ప్రయత్నం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. చాలా అంటే శ్లోకాల్లో ఏముంది అనేది చాలా క్లారిటీగా అర్థమైంది ప్రభుజీ. అచ్యుత అంటే మీనింగ్ అర్థమైంది. నెక్స్ట్ భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం చెప్పారు. శుద్ధ భక్తులు ఎప్పుడూ నిత్యం భగవంతుని స్మరణ చేస్తూ ఉంటారు, అందువల్ల భగవంతుడే వాళ్ళ యొక్క రక్షణను తీసుకుంటారు. మీరు చెప్పారు అర్జునుడు చాలా ప్రశాంతంగా పడుతున్నారు జయద్రథుడి దగ్గర శపథం చేసి,
అతన్ని రక్షించుకోవాలని చెప్పేసి కృష్ణ ఆరాట పడుతూ ఉంటారు అని అంటే ఎల్లప్పుడూ కూడా మనం భగవంతుని స్మరిస్తూ ఉంటే భగవంతుడు వాళ్ళ భక్తుల యొక్క రక్షణను స్వీకరిస్తారు అనేది తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. తూ మేరా కామ్ హే और मैं तेरा काम है. మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలో ఉంటామో ఆయన మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తారనమాట. అనన్యా చింతయంతో మాం ఏ జన పరిభాషతే తేషం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నిశ్చలమైన మనసుతో ఎవరైతే 24 గంటలు నా యొక్క భక్తి నా యొక్క సేవలోనే ఉంటారో వారికి కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేస్తాను, వారికి లేనివి నేను ఇస్తాను, వాళ్ళకు ఉన్నవి నేను ప్రిజర్వ్ చేస్తానని భగవంతుడు భగవద్గీతలో మనకి ప్రామిస్ చేస్తారనమాట. భగవద్గీత అనేది ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ప్రామిసెస్. భక్తుడికి ఆయన తన యొక్క శ్లోకాల ద్వారా ప్రామిస్ చేస్తూ ఉంటారు అనమాట. నువ్వు ఇది చేస్తే నేను ఈ ప్రామిస్ చేస్తాను. సో ఆఖరికి భగవంతుడికి కావాల్సింది ఒకటే, సర్వధర్మాన్ ప్రతిచ్ఛేద మామేక శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. వెన్ యూ సరెండర్ టు మీ దెన్ ఐ సరెండర్ టు మై ప్యూర్ డివోటీ. సో కృష్ణ ఈస్ అచ్యుత, ఆయన ఇన్ఫాలబుల్. అది కృష్ణని కాంకర్ చేయలేము, అజీత. కాకపోతే ఆయన యొక్క శుద్ధ భక్తుడి యొక్క ప్రేమకి మాత్రం పొంగిపోతాడు, ప్రేమకి పడిపోతాడు, ప్రేమకి దాసుడైపోతాడు. సో ఇది భగవంతుని యొక్క ఆయన భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే భక్తుడైనప్పటికీ కూడా ఆ శుద్ధ భక్తుల యొక్క సేవ చేయాలని భగవంతుడు కోరుకుంటారు. ఎవరైనా సరే అందరూ భగవంతుని సేవ చేయాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ భగవంతుడు శుద్ధ భక్తుడు సేవ చేద్దామని కోరుకుంటారు అనమాట. యశోదమయ్య అయినా మరియు నంద మహారాజ్ అయినా కూడా, అర్జునుడు అయినా కూడా. సో భగవంతుడు ఆ యొక్క ప్రేమని ఈ విధంగా చూపిస్తారనమాట. సో మనం ఏంటంటే భక్తి ద్వారా మనం ఇప్పుడు సాధన భక్తిలో ఉన్నాం. మనం క్రమక్రమంగా మనం ప్యూరిఫై అవుతూ మనం రాగానుగ భక్తిలో వెళ్ళినప్పుడు మనకి ఆ భగవంతుని చూపించే ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఇప్పుడు కృష్ణ. కృష్ణుడు ఎప్పుడు అర్జునుడు పక్కనే ఉంటాడు కదా ప్రభుజీ. మరి ఉద్ధవుడికి ఎందుకు నిజ రూపం చూపించాడు, అర్జునుడు చూపించకుండా? నాకు అది డౌట్ గా ఉంది ప్రభుజీ. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? ఉద్ధవుడికి ఎప్పుడు అర్జునుడు కృష్ణుడు పక్కనే ఉంటాడు ప్రభుజీ. బుద్ధుడికి ఎందుకు నిజ స్వరూపము బుద్ధుడికే చూపించాడు, అర్జునుడికి ఎందుకు చూపించలేదు ప్రభుజీ? నాకు అది కొంచెం డౌట్ గా ఉంది, చెప్పండి ప్రభుజీ. విశ్వరూపం అర్జునుడికి చూపిస్తాడు, బుద్ధుడికే కదా ప్రభుజీ చూపించింది. ఆయన నిజ స్వరూపము అర్జునుడికి చూపించలా, బుద్ధుడికే తన నిజ స్వరూపాన్ని చూపించాడు. మరి కృష్ణుడు అర్జునుడు పక్కనే ఉన్నాడు కదా, అర్జునుడు చూపించకుండా వృద్ధుడికి ఎందుకు చూపించాడు? నాకు డౌట్ గా ఉంది స్వామి ప్రభుజీ. మీరని దుర్యోధనుడుగా ఎవరు? బుద్ధుడు. సో ఓకే, అయితే ప్రభుజీ ఆ మాతాజీ అడుగుతుంది ఉద్ధవుడు అనే మాట ఉంటుంది ప్రభుజీ. ఉద్ధవుడు, నాకు కూడా అదే అనిపిస్తుంది, ఉద్ధవుడు అని. కానీ ఉద్ధవుడికి కాదు అర్జునుడికే చూపించారని మీరు వివరించాలి ప్రభుజీ. కృష్ణుడు విశ్వరూపం ఇద్దరికి చూపిస్తారు, దుర్యోధనుకి చూపిస్తాడు, ఈవెన్ అర్జునుడికి కూడా చూపిస్తాడు విశ్వరూపం. ఎప్పుడైతే దుర్యోధనుడు తన యొక్క శాంతిదూతగా వచ్చిన కృష్ణుడికి ఆయన యొక్క సభలో కృష్ణుడిని రాయబారిగా వచ్చిన కృష్ణుడిని గొలుసుల్లో కట్టేద్దాం, బంధిద్దాం అని చెప్పేసి వాళ్ళ యొక్క భటులకి ఆదేశించినప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు. సో ఆ విశ్వరూపం చూపించినప్పుడు భీష్మ పితామహుడు కానీ ఆ తర్వాత అక్కడ ద్రోణాచార్యులు కూడా కృష్ణుడి యొక్క విశ్వరూపం చూస్తారు. ఆ విశ్వరూపం చూసిన తర్వాత వాళ్ళు కృష్ణుడికి పాదభివందనం చేసేస్తారు అనమాట. కాకపోతే దుర్యోధనుడు మాత్రం ఏంటి ఈ మ్యాజిక్ షో, అసలు ఏంటి ఈ మాయ అన్నట్టు కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పటికీ కూడా కృష్ణుడు ఏదో మ్యాజిక్ చేస్తాడు అనుకుంటాడు. కాకపోతే అర్జునుడు విశ్వరూపం చూపించమని అడగడానికి కారణం ఏంటంటే, కృష్ణ నువ్వు భగవంతుడని నేను నమ్ముతున్నాను, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ లో నువ్వు భగవంతుడివి అని ప్రూవ్ చేయాలని ఎవరన్నా అన్నప్పుడు ఆ ఫ్యూచర్ జనరేషన్స్ కి చూపించాలి కదా నువ్వెవరో, నీ యొక్క శక్తి ఏంటి,
నీ యొక్క విశ్వరూపం ఎలా ఉంటుంది, నీ యొక్క ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటుంది, నీ సృష్టి ఎలా ఉంటుంది. సో భగవంతుడు అసలు ఈ యుద్ధం వెనుక ఉన్న ఆయన మోటివ్ ఏంటి అనేది తెలియజెప్పడానికి అర్జునుడు కృష్ణుడికి ప్రాధేయపడతాడనమాట. కృష్ణ నాకు నీ యొక్క విశ్వరూపాన్ని చూయించు అని. సో అలా మనకి ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈయన భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే, ఈ విశ్వరూపం చూపించాడు కాబట్టి ముల్లోకాలున్న దేవి దేవతలందరూ కూడా ఆయన అంశలే, సృష్టి ప్రళయం అంతా ఆయన యొక్క ఆర్డర్ మేరకే జరుగుతుంది అని చెప్పడానికి కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడనమాట. యాక్చువల్గా అర్జునుడు శుద్ధ భక్తుడు, అర్జునుడికి ఏ డౌట్ ఉండదు. కాకపోతే ఇంకా మనలాంటి వాళ్ళకి భగవంతుడు అని ప్రూవ్ చేయాలి కాబట్టి భగవంతుడు ఆ విశ్వరూపం చూపిస్తాడనమాట అర్జునుడికి. అది కూడా ఆయనకి దైవ నేత్రాలు ఇస్తాడనమాట. అప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూస్తాడనమాట. కురుక్షేత్ర యుద్ధం మొత్తాన్ని లైవ్ లో చూపిస్తాడనమాట. అసలు ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు, ఎవరు చచ్చిపోతారు. సో కృష్ణుడు ముందే చెప్పేస్తాడు, ఈ యుద్ధంలో మీరే గెలుస్తారు, యుద్ధంలో కౌరవులందరూ నాశనం అవుతారు అని చెప్పేసి. సో కృష్ణుడు ఎందుకు చేస్తారంటే, నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వీళ్ళందరినీ నేను చంపేస్తాను. కాకపోతే కృష్ణుడు ఎందుకు అర్జున్ని చేయమన్నానంటే, కృష్ణుడు క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటున్నాడు, తన యొక్క శుద్ధ భక్తులకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ యుద్ధం పాండవులు గెలవాలి, ముఖ్యంగా అర్జునులు గెలవాలని చెప్పేసి భగవంతుడు తన యొక్క రథసారథి ముందుకు నడిపిస్తాడనమాట. సో దీని వెనుక కూడా ఒక స్టోరీ ఉంటుంది. అయితే ఏంటంటే, మన ఘటోత్కచుడికి ఒక కుమారుడు ఉండేవాడు అనమాట, బార్బరిక్ ఆయన పేరు. సో ఆయన దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఏంటంటే, ఆయన ఎవరి వైపు అయితే యుద్ధం చేస్తాడో ఆపోజిట్ వాళ్ళందరూ కూడా ఆయన చేతిలో చచ్చిపోతారు. సో ఆయన దగ్గర 3 బాణాలు ఉంటాయి. సో ఆ బాణాలతో ఏంటంటే తన ఆపోజిట్ సైడ్ని చంపేస్తాడనమాట. సో ఈ విషయం కృష్ణుడికి తెలుసు. సో ఆయన బార్బరిక్ అనేవారు, ఆయన ఒక గొప్ప యోధుడు. ఆయన కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఎందుకంటే అప్పట్లో కురుక్షేత్ర యుద్ధం అనేది ఎంతో మంది యోధులు వచ్చేసి అందులో పార్టిసిపేట్ చేస్తారనమాట. కురుక్షేత్ర యుద్ధంలో ఆల్మోస్ట్ ఆ సమయంలోనే కొన్ని కోట్ల మంది చచ్చిపోయారని చెప్పేసి చెప్తా ఉంటారు. 18 రోజులు అయినప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది అందులో పాల్గొన్నారు, చచ్చిపోయారని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇప్పటికీ ఆ భూమిలో ఆ మట్టి అనేది కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. అంటే అప్పట్లో అంత రక్తం ప్రవహించింది అనమాట. సో ఈ బార్బరిక్ ఏంటంటే ఆయన కూడా యుద్ధం చేద్దామని అనుకుంటాడు. అయితే కృష్ణుడికి ఈయన యొక్క పవర్ తెలుసు కాబట్టి ఆ 2 బాణాలని ఎట్లో అట్లా వేస్ట్ చేయించి చివరికి ఏం చెప్తాడంటే, నీవు యుద్ధం చేయకూడదు. ఎందుకంటే కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చేసి ఆయన ఏం కోరుతాడంటే, నువ్వు ఈ యుద్ధం చేయకు అని చెప్పేసి అంటారు. సో అయితే మరి నేను యుద్ధం చేయడానికే వచ్చాను కదా, మరి నేను యుద్ధం చేయకుండా ఎట్లా అంటే, నువ్వు యుద్ధం చేయడానికి లేదు. సో కాకపోతే ఈ యుద్ధం చూడడానికి మాత్రం నీకు వీలుంటుంది అలా చెప్పేసి ఏం చెప్తాడంటే, ఈ బార్బరిక్ యొక్క తల తీసేసి ఈ తలని ఒక కొండ మీద పెట్టి ఉంచుతారనమాట. సో ఏంటంటే ఈయన థర్డ్ అంపైర్ లాగా ఉంటాడనమాట. మొత్తం మ్యాచ్ అంతా చూస్తూ ఉంటారు. ఎట్లయితే మ్యాచ్లో మనం అంతా చూస్తూ ఉంటారు కదా, ఎవరు చేశారు, బౌలింగ్ ఎలా వేశారు, బ్యాటింగ్ ఎలా చేశారు. సో ఈ బార్బరిక్ కూడా ఏం చేస్తారంటే, దూరంగా ఒక కొండ మీద ఆయన జస్ట్ ఒక తల మాత్రం చూస్తూ ఉంటుందన్నమాట. సో చూస్తూ ఎవరు ఎలా యుద్ధం చేస్తున్నారో చివరికి ఆయన అంతా చూస్తూ ఉంటారు. సో ఈ యుద్ధం అయిన తర్వాత ఈ పాండవులు ఏమనుకుంటున్నారంటే, అర్జునుడు చాలా గొప్పగా యుద్ధం చేశాడు, లేదు యుధిష్ఠిరుడు చాలా గొప్పగా యుద్ధం చేశారు, లేదు భీముడు చాలా గొప్పగా యుద్ధం చేశారు అనుకుంటారు. కానీ చివరికి అందులో ఒకరు ఏమంటారంటే, ఇక్కడ ఒక బార్బరిక్ అని ఒక యోధుడు ఉన్నాడు, అతన్ని అడుగుదామని చెప్పేసి అడగంగానే ఆ బార్బరిక్ ఏమంటాడంటే, ఇక్కడ నాకు కృష్ణుడు తప్ప ఎవరూ కనిపించలేదు, ఈ యుద్ధం అంతా కృష్ణుడే చేశాడు, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా కృష్ణుడే తన యొక్క స్వహస్తాలతో చంపారన్నట్టుగా నాకు అనిపించింది. నేను ప్రతి చోట కృష్ణుడి యొక్క సుదర్శన చక్రమే చూశాను, అటు ఇటు తిరుగుతూ కౌరవులని ఊచకోత కోయడం నేను చూశాను. కాబట్టి ఈ యుద్ధంలో గెలిచిందంతా కృష్ణుడే, ఈ యుద్ధం
మీరు కాదు గెలిచింది, ఈ యుద్ధం వెనుకుండి నడిపించింది గెలిపించింది కృష్ణుడు అని చెప్పేసి ఆ బార్బరికి చెప్తాడనమాట. అప్పుడు పాండవులు నమ్మసాగుతారు. సో ఈ యుద్ధం చేయించింది అంతా కృష్ణుడే అని. సో ఇది ఉదాహరణ అన్నమాట. అంటే కృష్ణుడు యుద్ధం చేయాలనుకున్నా కూడా ఆయన తన యొక్క భక్తులకి క్రెడిట్ ఇవ్వడానికి యుద్ధం చేయిస్తాడనమాట. బట్ ఆ భక్తుల ద్వారానే ధర్మ స్థాపన చేయించాలనుకుంటారు. కాకపోతే కృష్ణుడు ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తాడనమాట. డైరెక్ట్ గా యుద్ధం చేయడం ఎందుకు, ఇండైరెక్ట్ గా తన భక్తుల ద్వారా ధర్మ సంస్థాపన అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ, బాగా వివరంగా చెప్పారు, నాకు బాగా అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకేం లేవు ప్రభుజీ. ఓకే మాతాజీ. అయితే ఉద్ధవుడికి అయితే నాకు తెలిసి చూపించలేదు, వీరికి అయితే చూపించారు. భగవద్గీతలో ఉంది ప్రభుజీ. ఉద్ధవుడికి చూపించారా? ఆ నేను ఒకసారి అందుకని రెఫర్ నాకు డౌట్ నేను డౌట్ రెఫర్ గా చేసి ఉంది, చెప్తాను. అందుకని అడిగాను ప్రభుజీ. ఓకే ఓకే, నేను ఒకసారి రెఫర్ చేసి నేను చెప్తాను. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శమిత మాతాజీ మీరు అడగండి, తర్వాత శ్రీనివాస్ ప్రభుజీ అడుగుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, కృష్ణుడు అనే బలరాముడు యుద్ధం ఎందుకు చేయలేదు ప్రభుజీ కురుక్షేత్ర యుద్ధం? చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే బలరాముడు ఎవరంటే ఆయన ఈ దుర్యోధను యొక్క గురువు అన్నమాట. దుర్యోధనుకి గదా విద్య అనేది బలరాముడు నేర్పిస్తారనమాట. సో లిటరల్లీ దుర్యోధను యొక్క శిష్యుడు బలరాముడు. సో బలరాముడు ఏంటంటే బలరాముడికి అప్పటికే అర్థమవుతుంటుంది, ఎందుకంటే కృష్ణుడు పాండవుల పక్షపాతి ఉన్నాడు అని చెప్పేసి. బలరాముడు ఏం చేస్తాడంటే, కృష్ణ నీకు తెలుసు కదా, నీ ఇరువురు నీ యొక్క కజిన్సే కదా, మరి నీవెందుకు పాండవుల యొక్క వైపే ఉంటావు అని చెప్పేసి అంటారనమాట. సో కృష్ణుడు ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉంటాడు. సో పాండవులు ఆయన యొక్క శుద్ధ భక్తులు కాబట్టి, శుద్ధ భక్తులు ఎప్పుడు ధర్మం వైపు ఉంటారు కాబట్టి కృష్ణుడు కూడా ధర్మం వైపే ఉంటారు. సో బలరాములు ఏంటంటే ఆయన యొక్క కుమార్తెని దుర్యోధను యొక్క కొడుకు ఇచ్చి వివాహం చేస్తారనమాట. సో అలా బలరాములు దుర్యోధనుడికి రిలేటివ్ కూడా అవుతాడు, ఎట్ ద సేమ్ టైం గురువు కూడా అవుతారు. అయితే ఇది కృష్ణ అరేంజ్మెంట్, ఎందుకంటే ఎప్పుడు కూడా బలరాముడు కృష్ణుడి యొక్క సేవకుడు, ఆదిశేషుడై కృష్ణుడికి కానీ మహావిష్ణువు కానీ సేవ చేస్తూ ఉంటాడు, అనంతశేషుడై. సో ఆయన కృష్ణుడికి అగేన్స్ట్ గా యుద్ధం చేయాలనుకోవట్లేదు. కాకపోతే ఏం చేస్తాడంటే చివరికి దీంట్లో నేను పార్టిసిపేట్ చేయను, అందుకని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే నేను తీర్థయాత్రలకు వెళ్తానని చెప్పేసి బలరాములు తీర్థయాత్రలకు వెళ్తారనమాట. కాకపోతే చివర్లో వస్తారనమాట. ఎప్పుడైతే ఆ గదా యుద్ధంలో దుర్యోధనుడికి భీముడికి గదా యుద్ధంలో భీముడికి కృష్ణుడు హింట్ ఇస్తాడనమాట, ఆయనకంతా బాడీ అంతా వజ్ర కవచమై ఉంది, ఆయన తొడ రీజన్ లో మాత్రం చాలా వీక్ గా ఉంటుంది, నువ్వు తొడ మీద కొట్టు అని చెప్పేసి కృష్ణుడు హింట్ ఇస్తాడనమాట భీముడికి. సో ఆ హింట్ ఇచ్చినప్పుడు భీముడు తన యొక్క ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటాడు. ఏ తొడ మీద అయితే ద్రౌపదిని కూర్చోబెట్టాలని అనుకున్నావో ఆ తొడని నేను చీల్చి నేను చంపుతా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడనమాట భీముడు. సో ఆ ప్రతిజ్ఞను కృష్ణుడు గుర్తు చేస్తాడనమాట ఇలా తొడ చూయించి. సో ఆ తర్వాత అప్పుడు ఆ టైంలో బలరాముడు వస్తాడనమాట, ఇది ఫేర్ కాదు, ఇది అన్ఫేర్ గా జరిగింది అని చెప్పేసి. సో కురుక్షేత్ర యుద్ధంలో మొదటి 4-5 రోజులు మాత్రమే ధర్మంగా జరుగుతుంది, తర్వాత అంతా అధర్మంగానే జరిగిపోతా ఉంటది. అయినప్పటికీ కూడా భగవంతుడు ఏంటంటే మనం ధర్మాన్ని గెలిపించాలంటే మనం అధర్మంగానే మనం చూడాలి అని చెప్పేసి చివరికి ఎలా అయినా సరే మనం ధర్మాన్ని గెలిపించాలని చెప్పేసి కృష్ణుడు నడిపిస్తాడనమాట. కర్ణుడిని అయినా సరే, ఆ తర్వాత దుర్యోధనుడు అయినా సరే ఇలానే చంపిస్తాడనమాట. సో
మనకి రాముల వారి అవతారంలో ఏదైనా ధర్మబద్ధంగానే జరగాలి అని అనుకుంటారు. కృష్ణుడు ఏం చేసినా సరే ధర్మం గెలవాలని చెప్పేసి అనే కాన్సెప్ట్తో వస్తారనమాట. సో అందుకే బలరాములు కొంచెం దూరంగా ఉంటారు యుద్ధానికి, కానీ చివర్లో వస్తారనమాట. చివర్లో వచ్చేసి ఇది కాస్త ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ కూడా కృష్ణుడు సమాధానించేసరికి ఈ యుద్ధం అనేది చివరికి ప్రశాంతంగా ముగిసిపోతుంది అనమాట. హరే కృష్ణ మాతాజీ. ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ప్రభుజీ అర్జునుడి గురు ఎవరు ప్రభుజీ? ద్రోణాచార్యుడు. ఓకే పాండవులకి కౌరవులకి ద్రోణాచార్య గురు. ఓకే ప్రభుజీ. అందుకే అర్జునుడు బాధపడతాడు అనమాట. నా యొక్క గురుదేవుల మీదకి నేను బాణాన్ని ప్రయోగించాలి, నా యొక్క పితామహుడు, నా యొక్క తాతయ్య అయిన భీష్మ పితామహుడి మీద నేను బాణం చలాయించాలా అని చెప్పేసి అర్జునుడు చాలా బాధపడతాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ అడుగుతారా మీరు ఇప్పుడు? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మొత్తం మా భాగవత ప్రకారం స్వామివారు ఎన్నిసార్లు విశ్వరూప దర్శనం చూపించారండి మొత్తం? అంటే మనకి కురుక్షేత్ర యుద్ధంలో ఒకసారి అయితే చూపించారండి. అండ్ ఈవెన్ ఎప్పుడు అయితే కృష్ణుడు రాయబారానికి వస్తారో అప్పుడు కూడా విశ్వరూపం చూపించారు అని చెప్పేసి అంటారు. ఆథెంటిక్ గా అయితే ఈ రెండు సార్లు చెప్తారనమాట విశ్వరూప దర్శనం అనేది. సో ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా మనకి అద్వైత ఆచార్యుల వారికి విశ్వరూపం చూపిస్తారు, కానీ అది భాగవతంలో ఉండదు, చైతన్య చరితామృతంలో ఉంటుంది. కానీ విశ్వరూప దర్శనం అనేది మనకి మోస్ట్ ఆథెంటిక్ భగవద్గీతలోనే ఉంటుంది. అది మోస్ట్ ఆథెంటిక్ అనమాట. కంప్లీట్ విరాట రూపం అనమాట. అది మెటీరియల్ ఫామ్ అయినప్పటికీ కూడా కంప్లీట్ విరాట రూపం అనమాట. ఈవెన్ దేవతలు కూడా చూస్తారనమాట ఆ యొక్క విశ్వరూపం ఎంత గొప్పదో. కాకపోతే మన విశ్వరూపం అంటే ఎక్కువ మనకి భగవద్గీత ఈ కురుక్షేత్ర సంగమంలోనే ఎక్కువ విశ్వరూపం గురించి చెప్తారనమాట. అప్పుడైతే ప్రభుజీ సంజయుడు కూడా చూసుంటాడుగా ఆయనకి. ఎస్, సంజయుడు చూస్తారు. ఎందుకంటే ఈ విశ్వరూపం అనేది సంజయుడు కదా, అప్పుడు సంజయుడు కూడా చూసి ధృతరాష్ట్రుడు చెప్తారనమాట. ప్రభు అంటే ఇందాక మీరు చెప్పడం భీష్ముడు ద్రోణాచార్యుడు కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటది అన్నట్టుగా అన్నారు కదా అవును స్వామి వారిని. అలాగే అంటే అప్పుడు సంజయుడు కూడా చూస్తాడు కదా అని. అవును, సంజయుడు కూడా సంజయుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు మొత్తం నలుగురు చూసినట్టే. అవును, ఆ యొక్క విశ్వరూప దర్శనం అనేది భగవంతుని యొక్క శుద్ధ భక్తులు చూస్తారనమాట. ఈవెన్ సంజయుడికి ఏంటంటే, సంజయుడికి వ్యాస మహర్షి ఆయన యొక్క శిష్యుడు కాబట్టి ఆ వ్యాస మహర్షి ఆయనకి వరదానం ఇస్తారనమాట, ఒక భూమిని ఇస్తారు. సో దాని ద్వారా మొత్తం లైవ్ గా కృష్ణుడు ఏదైతే చూపిస్తున్నాడో అది కూడా చూసి ధృతరాష్ట్రుడికి వివరించగలుగుతాడు అనమాట. సో సంజయుడు కూడా చూస్తాడు. కూడా చూసుంటాడుగా వాల్మీకి. హరే కృష్ణ. బార్బరిక్ చూడండి. బార్బరిక్ ఏంటంటే, బార్బరిక్కి ఆయన చెప్పే కథనం ప్రకారం అంతటా సుదర్శన చక్రమే కనిపిస్తూ ఉంటది అనమాట. అంత తిరుగుతూ ఉంటుంది అనమాట మొత్తం. ఎక్కడైతే ఆ ఇరు పక్షాల్లో ఎలా అయితే వాళ్ళు యుద్ధం చేస్తుంటారో అక్కడ ఆయనకి సుదర్శన చక్రం ఒకటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ ఆయనకి అంతటా కృష్ణుడే యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే కృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క మూడ్తో కనిపిస్తూ ఉంటాడు అనమాట యుద్ధంలో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సరోజా మాతాజీ హరే కృష్ణ, మీరు అడగండి. హరే కృష్ణ. సరోజా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.
హరే కృష్ణ. ప్రభుజీ ఈ ఈ విశ్వరూప దర్శనము అర్జునుడికి చూసేదానికి దివ్య నేత్రాలతోటి కనిపించింది అన్నారు కదా. మరి ఇప్పుడు కురుమహాసభలో ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యులు, దుర్యోధనుడు, సంజయుడు వీళ్ళంతా చూశారన్నారు కదా. మరి వాళ్ళకి మామూలుగానే చూపించారా? వాళ్ళకు కూడా వాళ్ళకి ఏంటంటే పార్షియల్ మేనిఫెస్టేషన్, పార్షియల్ విశ్వరూప దర్శనం చూపిస్తారనమాట. కంప్లీట్ చూపించారు. అందులో ఏంటంటే ఓన్లీ భగవంతుని మ్యూట్ చేసుకుంటారా, డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ఇందులో ఏంటంటే పార్షియల్ విశ్వరూపం చూపిస్తారనమాట. అందులో ఏంటంటే కంప్లీట్ గా అసలు పాండవులు పరిస్థితి ఏంటి, యుద్ధంలో కౌరవుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా భగవంతుని నోట్లోకి వెళ్ళి క్రష్ అయిపోతా ఉంటారో అది చూపిస్తారనమాట. అది విరాట రూపం, ఇంకా అది చాలా భయంకరమైన రూపం అన్నమాట. అది అర్జున్ చూడలేకపోతాడు అనమాట. ఇంకా చాలు కృష్ణ, నేను చూడలేకపోతున్నాను, దయచేసి నీ యొక్క యథాస్థానానికి రా అని చెప్పేసి కృష్ణుడు లాస్ట్ కి వేడుకుంటాడు. నేను చూడలేకపోతున్నాను, నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది అని. చతుర్భుజ రూపం చూపించమని, చతుర్భుజ రూపం చూపించమని చెప్తాడనమాట. కాకపోతే ఎప్పుడైతే సభలో మాత్రం పార్షియల్ గా చూపిస్తారనమాట. అది కంప్లీట్ విశ్వరూపం కాదు. నేను భగవంతుడు అని చెప్పేసి అది ఒక రూపం చూపిస్తారు, కానీ కంప్లీట్ విరాట రూపం అనేది మనకి కురుక్షేత్ర సంగ్రామంలో చూపిస్తారు కృష్ణుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీ, మీ యొక్క పేషెంట్స్ కి, మీ యొక్క అసోసియేషన్ కి. సో with all your permission, let us end this for today. Vancha kalpatarubhyascha kipasindubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Antakoti Vaishnav Vrinda ki jai. Namaskar Srila Haridas Thakur ki jai. Jagat Guru Patita Pavan Srila Prabhupada ki jai. Srila Gurudev ki jai. Nitya Gaur Premanand.